మ్యామ్ పెళ్ళికి ముందు పెళ్లి జరగబోతున్న కొడుక్కి కానీ కూతురుకి కానీ కన్న తల్లి చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటి? అది పెళ్ళికి ముందు చెప్తే రావు రూపా. పెంచుకునేటప్పుడే పేరెంటింగ్లోనే యూ నీడ్ టు ఎడ్యుకేట్ చిల్డ్రన్ త్రూ అవర్ యాక్షన్స్ అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటున్నప్పుడు కూడా వాటిని సిచ్యువేషనల్గా దాన్ని అడాప్ట్ చేసుకుని పేరెంట్స్ పిల్లలకి ఇవి ఇలా జరిగింది, లైక్ కొన్ని సూసైడ్స్ వింటాం, వరకట్నం అని చూస్తూ ఉంటాం కదా. కొందరు పిల్లలకు తెలియకూడదని అనుకుంటారు. సరైన వయసులో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికన్నా ఆ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకుని హౌ యూ నీడ్ టు బీ, అది నువ్వు అది అది ఎంతవరకు లైక్ అవాయిడ్ చేసి ఉండొచ్చు, ఇలా ఎందుకు జరుగుతూ ఉంటాయి, అట్లాంటి వాటిలంటే కూడా సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకుని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి స్కూల్కి పంపిస్తాం కదా రూపా, ఫ్రమ్ చైల్డ్హుడ్, లైక్ స్టెప్ బై స్టెప్ యూ గెట్ ఇన్ టు ద స్కూల్ టు లెర్న్ ద సబ్జెక్ట్ లాగానే ఇంట్లో నేర్పుకునే కొన్ని విషయాల్లో ఇలాంటివి త్రూ మన నేచర్ ద్వారా, మన బిహేవియర్ ద్వారా వీ నీడ్ టు ఎడ్యుకేట్ చిల్డ్రన్. అది ఓవర్ నైట్ పెళ్ళి రేపు అనగా వాడు చెప్తే రావయ్యింది. అయితే ముందు మనం తెలుసుకోవాలి ఎలా ఉండాలి అనేది. మనం సరిగ్గా బిహేవ్ చేసి మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా దానికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకుంటే పిల్లలు అది చూస్తూ పెరుగుతారు. అదే వాళ్ళకి అర్థమవుతుంది. దట్స్ వాట్ దే విల్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్. రోజు హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటా, తిట్టుకుంటా, అబ్యూస్ చేసుకుంటా అవే పిల్లలు చూసారంటే కనుక అది వాళ్ళకి నచ్చకపోయినా కూడా తెలియకుండా వాళ్ళు అది ఇన్హెరిట్ చేసేసుకుంటారు అండ్ దే డూ ద సేమ్ థింగ్ లేటర్. సో మనం పేరెంటింగ్లోనే ఒక సిస్టమ్ తీసుకొచ్చుకుని వైఫ్ అండ్ హస్బెండ్ అన్న గొడవలు వస్తాయి రూపా, ప్రాబ్లమ్స్ లేకుండా. వైఫ్ అండ్ హస్బెండే కదా, ఎనీ రిలేషన్షిప్ దెర్ విల్ బి మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు అది పిల్లల ముందు పెట్టుకోకూడదు. మనం అవి ఎమికబుల్గా వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేట్గా వాళ్ళు ఒక టైం పెట్టుకుని వాళ్ళు డీల్ చేసుకోవాలి. పిల్లల ముందు ఎంతసేపు ఏంటంటే ఒక సెట్ ఎగ్జాంపుల్ లాగా బిహేవ్ చేసామంటే కనుక వాళ్ళు అలా అది చూసి పెరుగుతారు. పెరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టే ఉంటాయి రూపా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పెళ్ళి రేపనంగానో లేకపోతే వచ్చే నెలలో అనగా ఇవాళ లెసన్స్ తీసుకుంటే వర్కౌట్ అవ్వవు. కానీ కొన్ని ఉంటాయి కదా మ్యామ్, ఇప్పుడు రేపు వైఫ్ వచ్చిన తర్వాత మా అమ్మలాగా నువ్వు వంట చేయట్లేదను, మా అమ్మలా నువ్వు రెడీ అవ్వట్లేదను, మా అమ్మ అయితే ఇది ఇలా డీల్ చేసేదను, అట్లా కొన్ని పోలుస్తూ ఉంటారు కదా. అవే వాటిల్లో అవే ఫస్ట్ నుంచి కూడా పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి, రేపు నీకు అంటూ ఒక వైఫ్ వస్తుంది, నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తావు, లేకపోతే ఆడపిల్లకి చెప్పేటప్పుడు ఇక్కడ ఉన్నట్టే అక్కడ అలా ఉండదు. లైక్ కొత్త ఎన్విరాన్మెంట్ని, కొత్త సిస్టమ్ని ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుందో నీకు అలాగే పడుతుంది. యూ షుడ్ నాట్ కంపేర్ విత్ ద ప్రజెంట్ ఎన్విరాన్మెంట్తో నువ్వు కంపేర్ చేసుకోకూడదు. ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేసుకుంటే, చెప్పుకుంటే, పోల్చుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో అమ్మమ్మ వల్ల, నాయనమ్మ వల్ల నేను హర్ట్ అయ్యాను అనుకో, లైక్ మా అత్తగారి వల్ల కానీ, మా ఇన్లాస్ వల్ల కానీ, మా పేరెంట్స్ వల్ల కానీ, అది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు ఐ షుడ్ పుట్ ఇట్ ఫార్వర్డ్ టు మై డాటర్స్. ఇప్పుడు చూడు నాయనమ్మ టక్కున అలా అనేసారు, లేకపోతే అమ్మమ్మ చూడు హౌ అబ్రప్ట్లీ షీ సెడ్, ఐ డోంట్ బ్లేమ్ హర్ బట్ యూ షుడెంట్ డూ అట్. నేను ఇప్పుడు ఇలా హర్ట్ అయినట్టే రేపు నువ్వు బిహేవ్ చేసినప్పుడు కూడా యువర్ స్పౌస్ హూ ఎవర్ ఇట్ ఇస్, బాయ్ ఆర్ ఎ గర్ల్, వాళ్ళు హర్ట్ అవుతారు. దే షుడ్ హవ్ డెల్ట్ ఇట్ లైక్ దిస్ అనుకుని మళ్ళీ వాళ్ళ మీద నెగిటివిటీ రాకుండానే ఈ సిచ్యువేషన్ యూటిలైజ్ చేసుకుని పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకోగలగాలి. ఏం లేదు రూపా, హౌ వీ లీవ్ ఈజ్ హౌ చిల్డ్రన్ విల్ లెర్న్. కొన్ని రూట్స్ ఉంటాయి కదా, దట్ రూట్స్ నీడ్ టు బీ రియల్లీ గుడ్.